నమస్తే ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాజధానిగా ప్రతి ఒక్కరి కల హోంమంత్రి అనిత. ఏపీలో 6,000 పింఛన్లలోనూ భారీగా అనర్హులు. ఏపీలో హైకోర్టు సంచలన తీర్పు. కార్మికుల కుటుంబాలకు 30 లక్షలు చెల్లించాలి హైకోర్టు. ఈ దినము మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ శాఖ సిఐ భీమా లింగం గారు ఆదేశాల ప్రకారం ఈ దినము ఎస్ఐపి జెమినీ ఉల్లా గారు మరియు హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఆలీ, కానిస్టేబుల్ రేఖా, మధు, వెంకటేష్, స్పెషల్ స్క్వాడ్ సుబ్రహ్మణ్యం, సతీష్ కుమార్, బి కొత్తకోట మండలంలోని పాత నేరస్తులను అందరినీ పిలిచి సుమారు 8 మంది బి కొత్తకోట తహసీల్దార్ ముందర హాజరుపరిచి వారికి వారి పూసికత్తు పైన విడుదల చేయడం జరిగింది. వారికి బి కొత్తకోట తహసీల్దార్ ఇంకా మీద నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి ఎక్సైజ్ శాఖ ఎస్ఐ కూడా వారందరి కూడా ముందు జాగ్రత్త సరిగా నేరాలను పాల్పడకూడదని హితవు పలకడమైనది. ఈ కార్యక్రమంలో వాళ్ళ సిబ్బంది అంతా పాల్గొని ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ మరియు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఉత్తర్వుల మేరకు బి కొత్తకోట టౌన్ బీసీ కాలనీ నందు మొలకల చెరువు సిఐ మరియు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని సుమారు 40 వాహనాలను సీజ్ చేయడమైనది. అమరావతి రాజధానిగా ప్రతి ఒక్కరి కల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల అంశం తీసుకొచ్చి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ రాబోతుండటం శుభపరిణామమని అన్నారు. అమరావతి పునర్నిర్మాణంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. లాస్ట్ 10 months లో నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో మనందరి కళ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ. 2014 నుంచి 19 వరకు కూడా మనం అధికారంలో ఉండేటప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి రాజధానిగా చేసుకుని పలు కార్యక్రమాలు కూడా అప్పుడు శ్రీకారం చుట్టుకున్నాం. ఆ రోజు కూడా శంకుస్థాపనకి గౌరవ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే లాస్ట్ 5 సంవత్సరాల రాకేష్ పరిపాలనలోని అమరావతి రాజధానిగా తీసి 3 రాజధానుల వ్యవహారం మన తెరపైకి తీసుకొచ్చి చాలా మంది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా మందికి తెలుసు, ఎందుకంటే త్యాగాలు కూడా ఒకసారి గుర్తు చేయాలని మళ్ళీ ఒకసారి మీతో అందరితో మాట్లాడుతున్నాను. అమరావతి రాజధానిగా కొనసాగించాలని మహిళా రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా అవస్థలు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు, సోషల్ మీడియాలో కూడా చాలా మాటలు పడ్డారు, బూటకాలతో తన్నించుకున్నారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు. కనీసం కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అనుమతి లేని పరిస్థితులు ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజు తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవటం అనేది మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది. అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డీఏ సారథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఆ శుభపరిణామం, ఆ పండుగలో మనందరం కూడా భాగస్వాములు అవటానికి ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్డీఏ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్ గా భావిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది చాలా కళ. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి. 10 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. కానీ ఈ రోజు తిరిగి ఆ పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా మంది బయటకు వచ్చి ఈరోజు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనికి అనుగుణంగా వచ్చే ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక మా లోకల్ మినిస్టర్ గారు మన కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా సత్య గారు, మా పెద్దలు మా ఆర్టీసీ చైర్మన్ గారు, అది కొనగల నారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడ అందరూ కూడా కలెక్టర్ గారు ఆఫీస్ లో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటూ, ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా ఉండే బాధ్యత తీసుకుంటాం. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అక్మూర్ సెక్టార్లో ఆ దేశం కాల్పులకు తెగబడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. వీటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఏపీలోని పారిశుద్ధ కార్మికులు మురుగు డ్రైన్లను క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలకు 30 లక్షలు చెల్లించాలని